ربنا واصرف عنا برحمتك شر ما قضيت فإنك تقضي ولا يقضى عليك. అయితే ఇప్పుడైతే మసీద్కి అయితే వచ్చా నమాజ్ చదువుకోవడానికి 12 గంటలకి మసీద్ నమాజ్ నిలబడతారు. సో నేను 9:30కే వచ్చాను. 9:30కి వస్తే కనుక ఇక్కడ పార్కింగ్ దొరకట్లేదు. ఇది మొత్తం కోయిట్ సిటీనే. కోయిట్ సిటీ కాడ పెద్ద మసీద్ కాడికి వచ్చాను. ఇక్కడ చూస్తే కనుక అసలు పార్కింగే దొరకట్లా. సో ఇక్కడ చూసిన కార్లు ఫుల్గా ఉన్నాయి. ఎక్కడ పెట్టాలో అర్థం కావడంలా. మసీదు అదే పెద్ద మసీదు, కోయిట్లోనే అతిపెద్ద మసీద్ ఇదే. సో ఇక్కడికైతే వచ్చాను నమాజ్ చదువుకోవడానికి. పార్కింగ్ దొరకడం ఎంత కష్టంగా ఉందంటే అంత కష్టంగా ఉంది. సో మీకు అసలు పార్కింగే దొరకట్లా. ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది. గంటన్నర తిరిగిన తర్వాత పార్కింగ్ అయితే దొరికింది. సంపాదించేసాను పార్కింగ్ ఫైనల్ అయితే. బాబా ఎంతసేపు అంటే ఎంతసేపు పార్కింగ్ దొరకక సచ్చాను కదా. ఇక్కడైతే పెట్టాను. సో ఇది మొత్తం పార్కింగ్ ఏరియానే. ఎక్కడ చూసినా కూడా నీకు ఖాళీ అన్నదే ఉండదు మీకు. సో చాలా ఇబ్బందిగా ఉంది పార్కింగ్. మసీద్కి అయితే బయలుదేరుతున్నాను. సో ఇంతసేపు వెయిట్ చేసిన తర్వాత చాలా నాకు దొరికింది పార్కింగ్. అలా అయితే దయ చూపించాను నా పైన. కదా వెళ్ళిపోతున్నాను. నాతో పాటు అందరూ అయితే బయలుదేరారు. మసీద్కి ఇంకా టైం ఉన్నది చాలా. సో ఇదే కోయిట్ సిటీ షరక్ ఏరియా. అటు సైడ్ మూవరికే ఉంది. సో పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి. బండ్లు పటాపటా పడతా ఉంటా. బ్రిడ్జ్ ఎక్కి పోవాలా మసీద్ దగ్గరికి పోవాలంటే. ఎంత ట్రాఫిక్ ఉందంటే, ఎంతమంది జనాలు ఉన్నారంటే అబ్బా చెప్పవసరం లేదు, అంతమంది ఉన్నారు. వెళ్తున్నాము. సో మసీద్ బయట ఎంట్రన్స్ చూపిస్తాను చూడండి. బయట మసీద్ అయితే ఇదే. సో బయట నుంచి ఎంట్రన్స్ అయితే ఈ విధంగా ఉంది. ఫైనల్ అయితే మసీద్ లోపలికి అయితే వచ్చేసాను. ఇంకా నమాజ్ ఇంకా చాయ్ తాగేసి ఇంకా వెళ్ళిపోదాము. సో ఇక్కడ మా గవ్వ కూడా ఇస్తారు, చాయ్ కూడా ఇస్తున్నారు, తాగుదాము. గవ్వ తాగేసి రోజు చేసుకుని నమాజ్ వెళ్దాం. మంది ఉన్నారు నమాజ్ చదువుకోవడానికి. ఇక మొత్తం నిండిపోతుంది. ఇంకా బయట రోడ్లు పడడం కూడా నిండిపోతుంది. సో ఇంకా లోపలికి అయితే వెళ్దాము. సో వజూ చేసుకుందాం ఫస్ట్, మళ్ళీ లోపలికి వెళ్దాము. అయితే ఇక్కడ పెడుతున్నాను, ఎవడన్నా వెళ్ళిపోతాయేమో తెలియదు. సో ఇక్కడ పెట్టా. సో ఇదే చిన్న ఏరియా చూడండి ఎంత పెద్దగా ఉందో. సో అదన్నమాట. సో వజూ చేసుకునే ఏరియా అది. వజూ అయితే చేసుకున్నా. ఇంకా మసీద్ లోపలికి అయితే వెళ్తున్నాను. సో బాటలు కూడా తీసుకున్నా, వాటర్ బాటిల్ మధ్యలో దాహం వేస్తుందని. ఇందులో ఎంట్రన్స్ అయితే ఈ విధంగా అయితే ఉన్నది. సో ఇక్కడ తెచ్చుకొని ఉంటే బాగుండు చెప్పులు. నేనైతే ఇక్కడ ఎక్కడ పెట్టుకోవాలబ్బా, అక్కడ తెచ్చుకొని పెట్టుకుంటాను. అదైనా మంచిది. తెచ్చుకున్నాను, ఇప్పుడు పెట్టుకుందాము ఎక్కడో చోట. ఎందుకంటే సర్రమని గుర్తు ఉంటుంది. ఈ ర్యాక్లో ఆడ గ్యాప్ ఉంటే ఆడ పెట్టాలి. ఇంకా మొత్తం ఫుల్ ఉన్నాయి, ఆడ గ్యాప్ లేదు. చూద్దాం. ఇలా మసీద్ చూస్తా అంటేనే ఎంత బాగుంది చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. సో జనాలు కూడా చాలామంది ఉన్నారు ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే లైలతుల్ ఖద్ర్ కాబట్టి ఈరోజు చాలామంది ఉన్నారు. ట్రై చేస్తాను ముందర చూడడానికి, ఏమైనా దొరుకుతుందేమో గ్యాప్. చూద్దాము. అసలు గ్యాపే లేదు, ఫుల్గా ఉన్నారు జనాలు. అండి ఎంతమంది ఉన్నారంటే నిజంగా మాషాల్లా. ఇలాంటి అద్భుతం చూడాలంటే లైఫ్లో ఇలాంటి ఒక రోజు వస్తే చాలు. మాషాల్లా చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. మసీదే అంత అద్భుతంగా ఉంది చూడండి.
أنا بواجه هناك اللي بيه بقول له سكر. కెమెరాలు కూడా ఉన్నాయి. లైవ్ జరుగుతుంది ఇక్కడ నమాజ్ లైవ్ టెలికాస్ట్ అవుతుంది టీవీలో. సో ఇక్కడ మొత్తం గాయస్ ఇప్పుడైతే మనం కోవిడ్లో ఉన్న అతిపెద్ద మస్జిద్కి అయితే వచ్చాము. ఈ మస్జిద్ పేరు వచ్చేది ది గ్రాండ్ మాక్స్, అంటే కోవిడ్లోనే అతిపెద్ద మస్జిద్ ఇదే. సో జనాలు చూడండి ఎంతమంది ఉన్నారంటే, సో అంతమంది ఉన్నారు. పైన వ్యూ పాయింట్ అయినా కానీ అదైనా కానీ ఇక్కడ లైవ్ జరుగుతుంది. అంటే 12 గంటలకి మొదలు పెడతారు నమాజ్. సరిగ్గా 1 గంట 1:30 గంట అయితే ఆ టైంకి ముగిస్తుంది నమాజ్ అయితే. సో ఆ టైం దాకా కూడా నమాజ్ అయితే చదువుతారు ఇక్కడ. సో ఇక్కడ జనాలు కూడా చాలామంది ఉన్నారు. సో బయట ఈ లోపల ఎంతమంది ఉన్నారంటే, బయట దానికంత డబల్ ఉన్నారు. రోడ్ల పైన కూడా నిండిపోతారు, అలా ఉన్నారు జనాలు. చూడండి ఏ విధంగా ఉన్నారు జనాలు ఒక్కొక్కరు. నేనైతే వెయిట్ చేస్తూ కూర్చున్నాను, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. సో బాటిల్ కూడా తెచ్చుకున్నా, మధ్యలో దాహం వేస్తుందని. సో దగ్గర ఇంకా గంట ఉంది టైము, ఇంకా 11 అవుతుంది. ఇంకో గంట ఉంది, 12 గంటలకి స్టార్ట్ అవుతుంది నమాజ్. ఆ టైంలో కూడా వెయిట్ చేస్తూ ఉంటాను నేనైతే. సో చుట్టుపక్కల ఎటు చూసినా కూడా జనాలు ఫుల్గా ఉన్నారు. సో అదన్నమాట, అసలు మనకు గ్యాప్ అన్నది లేదు. సో చూద్దాం, నేను నమాజ్ నిలబడిన తర్వాత ఏమైనా మనకు ఇది దొరుకుతుందేమో, టైం చూద్దాము, మనకి ఏమైనా ప్లేస్ దొరుకుతుందేమో. అందుకోసం నేను నిలబడే ఉన్నాను ఇంతసేపు కూడా. చూద్దాం. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది మొత్తం కెమెరా, ఇవన్నీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ. దీంట్లో ఏంటంటే లైవ్ జరుగుతుంది, అంటే లైవ్ నమాజ్ అది జరుగుతుంది. అంటే టెలివిజన్ అంటే టీవీలో అయితే వేస్తారు ఈ లైవ్. సో అందుకోసం అటు సైడ్ లేడీస్, ఇటు సైడ్ జెంట్స్. సో ప్రతిరోజు ఈ 20 తేదీ నుంచి స్టార్ట్ అయితే, 20 రోజుల నుంచి స్టార్ట్ అయితే మొత్తం రంజాన్ అయిపోయేదాకా మొత్తం 10 రోజులు మొత్తం ఈ నమాజ్ చదివిస్తారు, లైలతుల్ ఖద్ర్ నమాజ్. అందుకోసమని ఇక్కడ సంవత్సరం ఇలానే జరుగుతుంది. 10 రోజులు ఇలానే నమాజ్ చదివిస్తారు. పెద్ద మసీదుల్లో పెద్ద ఇమాములు వస్తారు నమాజ్ చదివించడానికి కోసం. సో అదన్నమాట. ఇప్పుడు కనిపిస్తుంది కదా, ఇది మొత్తం కెమెరా, ఇవన్నీ కెమెరాలు ఉన్నాయి ఇక్కడ. దీంట్లో ఏంటంటే లైవ్ జరుగుతుంది, అంటే లైవ్ నమాజ్ అది జరుగుతుంది. అంటే టెలివిజన్ అంటే టీవీలో అయితే వేస్తారు ఈ లైవ్. సో అందుకోసం అటు సైడ్ లేడీస్, ఇటు సైడ్ జెంట్స్. సో ప్రతిరోజు ఈ 20 తేదీ నుంచి స్టార్ట్ అయితే, 20 రోజుల నుంచి స్టార్ట్ అయితే మొత్తం రంజాన్ అయిపోయేదాకా మొత్తం 10 రోజులు మొత్తం ఈ నమాజ్ చదివిస్తారు, లైలతుల్ ఖద్ర్ నమాజ్. అందుకోసమని ఇక్కడ సంవత్సరం ఇలానే జరుగుతుంది. 10 రోజులు ఇలానే నమాజ్ చదివిస్తారు. పెద్ద మసీదుల్లో పెద్ద ఇమాములు వస్తారు నమాజ్ చదివించడానికి కోసం. సో అదన్నమాట. వచ్చే ఇమాం ఎవరో తెలియదు. సో చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు. అంటే అది కాక ఈరోజు పెద్ద రాత్రి అంటారు, జరిపించుకోరు. పెద్ద రాత్రి అంట ఇవన్నీ ఏం చేయరు. లైలతుల్ ఖద్ర్ అంటే వాళ్ళకి చాలా అదే అర్థమైపోతుంది కదా. అక్కడ వచ్చే లేడీస్ నమాజ్ చదువుకుంటారు. సో మనతో పాటు ఇక్కడ మొత్తం జెంట్స్. కూర్చోడానికి కొంచెం ప్లేస్ అయితే దొరికింది. సో ఇక్కడైతే కూర్చున్నాము వీళ్ళ మధ్యలోనే. నమాజ్ నిలబడడానికి ఇంకా అర్ధగంట ఉంది టైం. ఈ అర్ధగంట టైం అయితే అంటే ఇంకా నమాజ్కి అయితే నిలబడతారు. ఖురాన్ కూడా చదివేసాను, కొంచెం ఖురాన్ కూడా చదివేసాను. టైం అయితే అవుతుంది నమాజ్కి. దగ్గర 12 కావస్తుంది. ఇంకా ఇమాం అయితే రాలేదు. ఇమాం వస్తే కనుక ఇంకా నమాజ్ అయితే చదువుకోవడానికి నిలబడతారు. జనాలు కూడా చాలామంది నిలబడ్డారు. సో ఇమాం వస్తే ఇంకా మొదలు పెట్టాలి. చూసారు కదా, సో అందరూ నిలబడ్డారు జనాలు. ఇంకా ఇమాం రావడానికి లేటుగా ఉంది. అందరూ అయితే నిలబడ్డారు. ఇమాం రావాలి. ఇంకా ఇమాం వస్తే కనుక ఇంకా మొదలు నమాజ్. కెమెరాలు కూడా రెడీగా ఉన్నాయి, ఇంకా టీవీలో వేయడానికి కూడా టెలివిజన్లో. సో మొత్తం నిలబడ్డారు నమాజ్కి. నమాజ్
నమాజ్ అయితే చదువుకోవడానికి టైం అయితే 3 నిమిషాలు అయితే ఉన్నది. 3 నిమిషాల్లో ఇంకా స్టార్ట్ అయిపోతుంది. ఇంకా డ్రోన్ కూడా వస్తుంది చూడండి, డ్రోన్ కూడా ఆపరేట్ చేస్తున్నారు. సో డ్రోన్ కూడా మొత్తం వీడియో కూడా తీస్తున్నారు. డ్రోన్తో మీకు కనిపిస్తుంది ఆ డ్రోన్, ఇక్కడ డ్రోన్తో వీడియో తీస్తున్నారు. فإذا مس الإنسان ضر دعانا ثم إذا خولناه نعمة لا يذل من واليت ولا يعز من عاديت تباركت ربنا وتعاليت لا ملجأ ولا منجا منك إلا إليك نستغفرك اللهم من جميع الذنوب والخطايا ونتوب إليك برحمتك يا أرحم الراحمين قنا واصرف عنا برحمتك شر ما قضيت فإنك الله بعزيز ذي انتقام والجنة حق والنار حق والنبيون حق ومحمد صلى الله الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين مس الإنسان ضر دعانا ثم إذا خولناه نعمة منا مليك كل من ملك يا ملاذ الهاربين يا ملاذ الهاربين ويا أمان الخائفين ويا أمان الخائفين ويا جابر المنكسرين ويا جابر إذا البشائر لم تحن أوقاتها فلحكمة عند الإله تأخرت سيسوقها في حينها فاصبر لها حتى وإن ضاقت عليك وأقفرت نعم ولك الحمد على ما أوليتنا به من نعم لك الحمد لا نحصي ثناء عليك أنت كما أثنيت على نفسك يا مالك الملك يا مالك الملك يا مليك كل من ملك يا مليك كل من ملك يا ملاذ الهاربين يا ملاذ الهاربين ويا أمان الخائفين ويا أمان الخائفين ويا جابر المنكسرين గాయస్ నమాజ్ అయితే అయిపోయింది. సో ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నేను కూడా పోవాలా. ఇంకా మేడం కూడా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా బయట కార్ దగ్గర వెళ్ళాలా, తీసుకెళ్ళాలి నేను కూడా. సో చాలామంది జనాలు కూడా వెళ్ళిపోతున్నారు. సో మొత్తం ఖాళీ అయిపోయింది. సో చూస్తున్నారు కదా, అంతా వెళ్ళిపోతున్నారు. నమాజ్ కూడా అయిపోయింది. చూడండి మొత్తం ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోతున్నారు. ఎప్పుడెప్పుడు అయిపోతుంది నమాజ్, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళాలా అని ఒక్కొక్కరి కళ్ళల్లో ఉంది నిద్ర మొత్తము.
సో తూగుతా నమాజ్ అయితే చదివినారు. దువా అయితే చాలా బాగా చేశారు, నిజంగా చాలా బాగుంది. అయితే అంతా ఈ లాస్ట్లో దువా చేసినప్పుడు ఎవరో లేడీస్ ఎవరో తెలియదు కానీ కేకలు అరుపులు వస్తున్నాయి వెనకాల నుంచి. ఎందుకు తెలియదు, ఏం అరుపులో అర్థం కావలేదు. చాలా ఒక సౌండ్, విపరీతంగా సౌండ్ వస్తుంది వెనకాల నుంచి. దువా చేస్తూ ఉంటే ఎవరో అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు, పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు. సో అర్థం కాలేదు మ్యాటర్ ఏంటనేది. ఆడవాళ్ళ సైడ్ నుంచి వస్తుంది. సో ఏమైందో ఏంటో తెలియదు. పెద్ద పెద్ద కేకలు వేస్తున్నారు దువాలో చదివినప్పుడు. దువా చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద కేకలు అయితే వచ్చాయి. మసీద్ మొత్తం అయితే ఇదే పెద్దది. సో చూడండి ఎంత పెద్దగా ఉందో మసీదు. సో అదన్నమాట. సో ఒక్కొక్క లొకేషన్ చూసుకున్నా కూడా మంచిగా ఉంటుంది. సో జనాలు అయితే ఫుల్ అయిపోయినారు బయటికి వెళ్ళడానికి. ఎప్పుడు వెళ్తారో తెలియదు ఈ బయటికి. బయటపడదు నేను ఇక. చూడండి మనం బయటికి అయితే వెళ్ళాలా ఈ గుంపులో నుంచి. బయటికి అయితే వచ్చేసా ఫైనలీ. ఇక నా చెప్పులు ఏడున్నాయి వెతుక్కోవాలి నేను. సో బయటికి అయితే వెళ్తున్నాను. ఇక చెప్పులు వెతుక్కోవాలా ఏడున్నాయి ఏంటనేది. ఇంకా అక్కడైతే పెట్టాను ఆ 20 నెంబర్ దగ్గర. ఉన్నాయో లేకపోతే ఏడైనా వెళ్ళిపోయినాయో తెలియదు, చూద్దాం. సో ఎవరు చెప్పులు వాళ్ళు ఎత్తుక్కుంటున్నారు. సో నాయి ఉన్నాయో లేదో చూద్దాం ఫస్ట్. సో నా బూట్లు అయితే దొరికేసినాయి. నా బూట్లు ఇక్కడే ఉన్నాయి, ఎక్కడికి పోలేదు. సో ఫైనల్ దొరికేసినాయి అయితే ఇదే. ఇంకా నేను కూడా బాత్రూమ్కి వెళ్ళి ఇంకా మేడం వస్తుంది, ఇంకా మేడం తీసుకెళ్ళాలా. సో సిటీ అయితే ఇదే. సో ఇక్కడ కూడా నమాజ్ ఫుల్ అయిపోయినారు జనాలు. సో బయట సైడు. సో మేమైతే బయటికి వచ్చేసినాం నమాజ్ చదువుకొని. ఇప్పుడు మనం కూడా ఇంటికి అయితే వెళ్ళిపోతాం. ఏమైనా ఛాయ్ ఇస్తే కనుక ఛాయ్ తాగేసి ఇంకా బయలుదేరే ఉంది. కాల్ చేసి రమ్మని. సో వెళ్ళిపోతున్నాను. సో బాత్రూమ్కి వెళ్దాంలే అనుకున్నా, బాత్రూమ్ కూడా వెళ్ళదు. ఫోన్ చేసి రమ్మని దానికోసం వెళ్తున్నా. ఇంకా ఇంటికి బయలుదేరేస్తున్నా. బండి తీసుకొని రావద్దు, నేను నన్ను వదిలిన చోటికి రా, నడుచుకుంటారా ఆడికి, నేను కూడా వస్తాను బండి దగ్గరికి అంటుంది. చూద్దాం ఎంతవరకు నడుస్తుందో మా మేడం. ఎక్కడైనా వెళ్తే కనుక మాల్కి అక్కడైతే బాగా తిరుగుతుంది బండి. ఆడ దూరంలో పెట్టాలంటే నువ్వు ఎప్పుడు అంతే బండి దూరంలోనే పెడతా ఉంటుంది. కొంచెంసేపు నడిచి పోదాంలే ఏముంది, బండి దొరికినంది పెట్టినాడని అనుకోదు. సో బయటికి అయితే వచ్చేసినాం సైడ్. సో ఛాయ్ ఉన్నదో లేదో తెలియదు. మొత్తం ఖైమాలు. సో మగవాళ్ళు ఈ సైడ్ వెళ్తున్నారు, ఆడవాళ్ళు ఆ సైడ్ నుంచి వెళ్తున్నారు. ఎందుకంటే మగవాళ్ళు ఆడవాళ్ళు కలవకుండా సపరేట్గా పంపిస్తున్నారు మగవాళ్ళని ఆడవాళ్ళని. సో మగవాళ్ళు ఇటు సైడ్ పంపిస్తున్నారు, ఆడవాళ్ళు అటు వెళ్తున్నారు. సో మా మేడం ఎక్కడుందో ఇంకా వెతుక్కోవాలి నేనైతే. ఖైమాలు వేసి బాగా రెడీ చేసినారు నమాజ్ చదువుకోవడానికి, బాగుంది. చూస్తే జనాలు ఎక్కడ చూసినా ఫుల్ అయిపోయినారు. అటు పంపించట్లా, అందుకోసం ఎటు వెళ్ళాలా. చూడండి మాషాల్లా, నిజంగా చాలా అద్భుతంగా ఉంది చూడడానికి వ్యూ కదా. మరి వెనకాల కూడా అంతే మంది నాకు. సో ఆ బ్రిడ్జ్ దాటుకొని ఆ పక్కన వెళ్తే నా కారు ఉండాలి.
ఇక్కడ ఏదో జరిగింది, చాలామంది ఉన్నారు గుంపులు గుంపులుగా. మొత్తం అన్నమేమో ఇస్తున్నారేమో తర్వాత సెహరీకి అందువల్ల దొప్పుకుండా లైన్లో నిలబడకుండా. సో ఫుల్ ఉన్నారు జనాలు, పోలీస్ బండ్లు కూడా ఉన్నాయి ఇక్కడ. ఏంది ఇంత పబ్లిక్ ఉంది? చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో, ఫుల్గా అసలు గ్యాపే లేదు. పైకి ఎక్కడానికి ఎటెళ్ళాలో అర్థం కావడం లేదు. అలా చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో, ఎంత పబ్లిక్ ఉన్నారో. సో ఇంకా వస్తూనే ఉన్నారు జనాలు అయితే. పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. సో ఈ మేడం ముందర ఉందంట, అందుకోసం అక్కడికి అయితే వెళ్తున్నా. నువ్వు ఎక్కడ వదిలినావో నేను అక్కడే ఉన్నానంట అంది. ఎక్కడుందో చూడాలా, ఇంకా కళ్ళకి కనిపించదు. అసలే మా మేడం పొట్టిది, అసలు కనిపించదు చేతి కళ్ళకి. చూద్దాం కనిపిస్తుందో కానీ. చూడండి ఇక్కడ కూడా వేసినారు నమాజ్ అని, ఎక్కడదో మొత్తం ఫుల్ అయిపోయినారు. సో రోడ్డు మొత్తం బ్లాక్ వేసినారు. సో అలా ఉంది మసీదులు. మాషాల్లా ఇంత పబ్లిక్ రావడం నిజంగా మేడం అదే దొరికేసింది, పొట్టి మేడం. ఇంకా తీసుకుని వెళ్తున్నా. బండి ఆడుంది నేను పట్టింది కానీ సరేలే నడుచుకుంటూ వస్తానని చెప్పట్లా కానీ బండి ఆడుంది అంటుంది. ఏం చెప్పాలి, ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాను బండి దగ్గరికి. ఇంకా పిలుచుకొని పోతే ఇంకా ఇంత దూరం పెట్టాల్సింది బండి యాడ దొరకలేదా అంటుంది. ఇంకా ఎక్కడ పెట్టినా కూడా తనతో ఇబ్బంది ఎక్కువ, దగ్గర పెట్టినా ఇబ్బంది ఎక్కువ. తనకి కాళ్ళ దగ్గర కావాలి ఆ బండి పెట్టాలంటే. అంత దూరం పెడితే ఇంత దూరం నేను నడవాలా అంటుంది, అట్లా చేస్తుంది. సో బ్రిడ్జ్ మొత్తం ఫుల్గా ఉంది చూడండి, జనాలు అయితే దిగుతున్నారు. ఎంత ఫుల్గా ఉంది జనాలు బ్రిడ్జ్ పైన. ఆ పక్కన ఫుల్, ఈ పక్కన ఫుల్, మొత్తం మసీద్ మొత్తం. బండి ఎక్కడ అంటుంది కానీ అరే ఉండాది ముందర అంటే నడవడానికి ఎంత బరువు అయిపోయింది మా ముసలానికి. ఏం చెప్పాలా, ఇంకెక్కడుంది అంటుంది. అలా ఉంది. అయితే బండి కాడికి అయితే వచ్చేసాను, బండి ఎక్కేసాను. ఇంకా తొందర పడుతుంది. అబ్బో వస్తుంది ఇంకా. అయ్యో బాబాయ్. సరే ఓకే, బాయ్.